ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్ టైంలో 1 కోటి మంది జనాభా ఉన్నప్పుడు కేవలం 10, 15, 20 కరోనా కేసులు ఉన్నాయంటే వీళ్ళలో 5 మంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారండి. ఒకరు డాక్టర్సు, పోలీస్ డిపార్ట్మెంటు, జర్నలిస్టులు, మున్సిపాలిటీ వాళ్ళు, సేవా వర్కర్లు, వీళ్ళు చాలా కష్టపడి వీళ్ళ పాత్ర ఉందండి. మనమంతా ఇంట్లో ఉన్నా కూడా వీళ్ళు చేసే సేవ ఎనలేనిదండి. అసలు ఇంతమంది ప్రజలు హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారంటే వీళ్ళు రాత్రనక పొద్దుననక కష్టపడి చేసేదానికి మనం మనం అనంతపురం జిల్లా వాసులు ఎంత మనం చేసినా కూడా వాళ్ళకి రుణం మనం తీర్చుకోలేమన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు టీసీ వరుణ్ చెప్పిన దాని ప్రకారం ఈ మున్సిపాలిటీ వర్కర్స్కి ఏదైనా మనం చేయాలా అనుకున్నప్పుడు మాకు తోచినంతలో ఏదైనా మనం చేయాలన్న సహాయంతో దీంట్లో ముందుకు వచ్చామన్నమాట. కరోనా పైన సైలెంట్ యుద్ధం చేస్తున్నటువంటి మన డాక్టర్స్ సిబ్బందికి, పోలీస్ వారికి, తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులందరికీ మా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఈ లాక్డౌన్ సందర్భంలో అనంతపురం నగరం నందు టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి టీసీ కిషోర్ గారు, టీసీ నీరజమ్మ గారు దాదాపుగా ఇది 3వసారి వాళ్ళు రోజుల వారీగా, విడతల వారీగా ఒక్కొక్కరికి లాక్డౌన్ ఉన్నందున నిత్యావసర సరుకులు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి పంపిణీ చేస్తున్నారు. ఈరోజు 3వ రోజు భాగంలో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా కొంతమంది పిలిపించి ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ముందుకు చేయడం, సేవా హృదయంతో చేయడంతో ముందుగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉండి ఇక్కడ మనము మన వంతు ఖచ్చితంగా వారికి ఏదో ఒకటి చేయాలనే సేవా హృదయంతో వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మన చేతనంత సహాయం చేస్తూ ప్రజలకు, బీద ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా మనం ఉన్నామని తెలియజేసుకుంటూ ముందుకు పోవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబో రోజుల్లో ఈ కరోనాను గురించి లాక్డౌన్ పద్ధతిలో మనం ప్రతి ఒక్కరూ బయటికి రాకుండా వాళ్ళు కట్టడి చేసి దాన్ని కరోనా తరిమి కొడదామని చెప్పి తెలియజేస్తుంటున్నాము. జై హింద్, జై జనసేన.